హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క వన్ డాట్ బ్లౌజ్ కటింగ్ ఇంతకుముందు మనం చూసాము. అయితే దీనికంటే ముందు వీడియోలో అదే కటింగ్కి సంబంధించిన స్టిచ్చింగ్ అనమాట. ఎందుకంటే ఆ వీడియోలో నేను స్టిచ్చింగ్ పెడతానని చెప్పాను. చాలామంది సిస్టర్స్ పెట్టండి అన్నయ్య అని అడిగారు. అందువల్ల ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసి లేయర్ హ్యాండ్స్తో వన్ డాట్ బ్లౌజ్ సింపుల్గా, అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ఒక్కొక్క ఇంట్లో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ పిల్లలే చాలామంది ఉంటారు. వాళ్ళకి వేలు పెట్టి హాఫ్ శారీస్ కుడుతుంటారు. ఇప్పుడు నేనే ఒక హాఫ్ శారీ కుడితే 1500 తీసుకుంటాను. అలా ఒక ఇద్దరికి కుడితే 3000 పోతాయి కదా. అదే మీరు ఇంట్లో సింపుల్ మెథడ్తో చాలా చక్కగా షార్ట్కట్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను చూపించాను. మన ఛానల్లో చక్కగా చూసి నేర్చుకోవచ్చు. దానికి థ్రెడ్ పైపింగ్ కోసం నేను ఇది వాడాను, ఇది తీసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే దారం ఎక్కించుకున్నాను, ప్లస్ ఈ యొక్క బాడీ పార్ట్స్ తీసుకున్నాను. అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్కి అయితే నేను ఓన్లీ ఈ యొక్క నెట్ ఒకటే 2 లేయర్స్ నేను కటింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది పక్కకి పెట్టేసి ఇవి ఎలా నేను స్టిచ్ చేస్తానో ఒకసారి చక్కగా చూడండి మీరు. ఓకేనా. ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకుందాం. అంటే థ్రెడ్ వచ్చేసి మనకి చూడండి ఇలా సన్నగా దొరుకుతుంది. చూడండి, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ థ్రెడ్ ఏంటి అంటే మనకి నెంబర్ వేరుగా ఉంటుందన్నమాట. ఒక నెంబర్ చూసుకొని మనం తీసుకోవాలన్నమాట. అంటే 14, 15 అలా. ఓకేనా. సన్న థ్రెడ్ తీసుకొని చక్కగా ఇప్పుడు మనం థ్రెడ్ తయారు చేసుకుందాం. ఫస్ట్ థ్రెడ్తోనే మనకి పని కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ పాదాన్ని తీసేసి, దీనికి నేను 1 సైడ్ పాదం పెట్టుకున్నానండి. నాకు రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా వేస్తాను. నేను రైట్ సైడ్ ఎక్కువగా పెడతాను. లెఫ్ట్ కూడా వేస్తాను నేను. కాకపోతే ఏంటి అంటే కొంచెం రైట్ ఏంటి అంటే మనకి థ్రెడ్ కొంచెం టైట్గా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకేనా. ఇలా మనం మంచిగా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత దారం కొంచెం ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. మన ఛానల్ స్పెషల్ ఏంటి అంటే ప్రతి పనిని కూడా, ఎంతో కష్టంగా చేసే పనిని కూడా చాలా తేలిగ్గా, అంటే అసలు అవలీలగా అయిపోయేటట్టుగా నేను మీకు చూపిస్తానన్నమాట పని. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని మనం క్రాస్గా కట్ చేసుకుందాం. ఓకేనా. క్రాస్గా కట్ చేసుకుందాం అంటే ఎంత మినిమం వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. 1 ఇంచ్ ఎక్కువ మనకి. ఓకేనా. ఇలా డబల్గా క్లాత్ పెట్టేసి నేను ఇలా స్ట్రైట్గా ఇలా తీసేసుకుంటున్నాను. చూడండి, 1 ఇంచ్ మందం వెడల్పు మీద ఇలా ఆ నెక్కుకి ప్లస్ నడుముకి మొత్తానికి హ్యాండ్ కంటే లేదు, ఓన్లీ నెక్కుకి అన్నిటికీ సరిపడంతా తీసుకుందాం. ముందు నెక్కు. ఓకేనా. ఇలా నేనైతే ఒక 4 పీసులు దాకా తీసుకున్నానండి. 4 రెళ్ళ 8 పీసులు. ఓకేనా. అసలైతే 3, 6 పీసులు సరిపోతాయి. కాకపోతే ఏంటి అంటే మనకి ఇంకా ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా, దీనికి ఇలా ఆపోజిట్గా పెట్టేసి చేసుకోవాలి. మనం పైపింగ్ కూడా ఏంటి అంటే ఆపోజిట్గా కాకుండా ఉల్టా సీదా ఉన్నప్పుడు కొంచెం చూసి పెట్టుకోవాలి మనం. ఓకేనా. అదొక్కటి మనం చూసుకోవాలి. దీనికి ఉల్టా సీదా లేదు కాబట్టి నేను ఇది ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా ఇలా పెట్టేసి చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా. చాలా సింపుల్ అండి, చాలా సులువుగా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇక కొంతమందికి ఏంటంటే భయం బాగా, అసలు ఎలా కుట్టాలో అని టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అది ఏమీ అవసరం లేదండి. ముఖ్యంగా మనం భయపడుకుంటూ ఏ పని చేయలేము. ధైర్యంగా మనం కుట్టాలి. చాలా షార్ట్కట్లో ఉంటుందన్నమాట. వన్ డాట్ బ్లౌజ్ అంటే ఎన్నో కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీరే ఇంతేనా అన్నయ్య అంటారు. ఏంటంటే చిన్నపిల్లగాళ్ళకి మనం బాడీ ఫ్రాక్ కుడతాము, పైన బాడీ లాగానే ఇది కూడా సేమ్. కొంచెం ఏంటంటే ఇది కొంచెం థ్రెడ్ పైపింగ్ ఇలా వేసుకొని చక్కగా మనం తయారు చేసుకోవడం. ఓన్లీ పై బాడీ చిన్నపిల్లలకి పై బాడీ ఎలా అయితే తయారు చేస్తామో అలాగే, ఇక వేరే ఏమి ఉండదు దీనికి. ఓకేనా. ఇలా మనం ఇవన్నీ జాయింట్స్ తీసేసుకుందాం. తీసేసిన తర్వాత ఇక ఈ థ్రెడ్ని చక్కగా దీంట్లో పెట్టేసి, చూడండి ఉల్టా సీదా చూసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. థ్రెడ్ని పెట్టేసి చక్కగా ఇలా మనం తయారు చేసుకోవాలి. నేను 2 సైడ్స్ పాదంతో కూడా వేస్తాను. అడ్జస్ట్మెంట్ పాదాలు ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఈ 1 సైడ్ పాదం ఏంటంటే బాగా అలవాటు అండి నాకు ఫస్ట్ నుంచి కూడా. ఇక దీని మీద ఏంటి అంటే మంచిగా నాకు టైట్గా వస్తుంది అనమాట బాగా. ఓకేనా. కొంచెం టైట్గా రావాలంటే పాదాన్ని కొంచెం బయటికి ఇలా గుంజేసుకోండి. చాలా చక్కగా మనకి నీట్గా టైట్గా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంక ఇలా గుంజుకుంటూ ఈ టైట్గా వేసేయండి పాదాన్ని. ఇలా మనం థ్రెడ్ని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మనకి చక్కగా. ఓకేనా. చూడండి ఇలా
చాలా ఈజీ ప్రాసెస్. ఇలా ఓకేనా. కొంచెం జాయింట్ల దగ్గర మందం వస్తూ ఉంటుంది, చూసి వేసుకోండి. ఇది వేసేటప్పుడే కొంచెం మీరు ఇలా గుంజుకుంటూ వేయండి, ఓకేనా. ఇలా గుంజుకుంటూ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ క్లాత్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి మళ్ళీ లూజ్ రాకుండా ఉంటుంది, ఓకేనా. థ్రెడ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మనకి. చూడండి ఎంత టైట్గా వస్తుందో థ్రెడ్, చాలా టైట్గా చక్కగా మనకు వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా మొత్తానికి మొత్తం రెడీ చేసుకోండి చెరిసగానికి, ఓకేనా. ఇలా ఈజీగా అయిపోతుంది, ఓకేనా. ఇలా మొత్తం మనం స్టిచ్ చేసిన తర్వాత ఒక పాదం మందం ఖర్చు పెట్టి ఇలా మొత్తం కట్ చేసేసుకుందాం. చూడండి సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి, ఓకేనా. మొత్తం నేను థ్రెడ్ అంతా తయారు చేసుకున్నానండి. మొత్తం వీడియో ఎందుకు చూపించాలి, టైం వేస్ట్ అని చెప్పేసి నేను షార్ట్ కట్లో కొద్ది దూరం కుట్టింది చూపించాను. ఇప్పుడు కట్ చేసేది చూపిస్తున్నాను. ఇదంతా కట్ చేసిన తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పీస్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇక ఈ యొక్క లైనింగ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం మొదలు పెట్టాలి, ఓకేనా. చూడండి ఇలా పెట్టేసి చాలా ఈజీగా ఉంటుందండి. ఇక ఎంత ఈజీ అంటే ఒక పాదం మందం ఇక ఇలా పెట్టేసుకొని కొంచెం ఈ యొక్క థ్రెడ్ బయటికే పెట్టేసుకోండి. ఫస్ట్ ఇది స్టిచ్ చేసుకుంటూనే ఈ క్లాత్ని దీని కింద ఇలా పెట్టి, ఓకేనా. పాదం మందం ఇలా ఎడ్జ్కి కుట్టు వేసుకుంటూ చక్కగా దీన్ని ఇంక ఇలా వేసుకుంటూ రండి. ఇలా తిప్పుకుంటూ చిన్నగా స్టిచ్చింగ్ చేసుకోండి. పాదం మందం మాత్రం కంపల్సరీ ఉండాలండి, ఓకేనా. ఇప్పుడు మనం కట్ చేసిన మందం కరెక్ట్గా ఉండాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి దీన్ని. ఇలా మళ్ళీ వెంటనే వెనక పార్ట్లు తీసుకోవాలి. దాన్ని అలాగే ఉంచేసి కొంచెం దూరం స్టిచ్ చేయాలి. చేసిన తర్వాత వెనక పార్ట్స్ తీసుకొని ఇప్పుడు ఈ నెక్కుకి వేసుకోవాలి. ఇలా చూడండి, ఇంకా వెంటనే అయిపోతుంది. ఇక మనకు పని అనేది ఆగదన్నమాట, ఓకేనా. ఇంక ఇలా వేసేసుకోండి. ఇలా వేసి పాదం మందం మళ్ళీ దీన్ని ఇలా తిప్పండి, ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దీన్ని ఇలా తిప్పండి. ఇక్కడ పలకలాగా రావాలి, ఓకేనా. కరెక్ట్గా ఇలా వచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ యథావిధిగా దీన్ని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడికి దాకా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పెట్టేసి ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా తిప్పుకోవాలి పలకలాగా, ఓకేనా. థ్రెడ్ ఒక్కటి మనకి నీట్గా రావాలి. లోన ఖర్చు కొంచెం మడత పడ్డా కూడా స్టిచ్చింగ్ చేసేయండి, పర్లేదు, ఓకేనా. దీన్ని దించేయండి. ఇలా దించేసి మళ్ళీ ఆపోజిట్గా పెట్టేసి ఇంకోటి ఇలా ఇక ఇంతే పైపింగ్ చేసుకుంటే నెక్ మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయినట్టే. ఇక మనకి ఏమీ లేదు, డాట్స్ ఒక్కటి ఉంటాయి. ఆ డాట్స్ కూడా ఎంత సులువుగా వేసి చూపిస్తానో చూడండి మీకు, ఓకేనా. ఇలా ఇది వేసి మనం ఒరిజినల్ పార్ట్ జాయింట్ చేసుకోవడమే. కొంచెం వీడియో అయితే లెంత్ ఉంటుందండి, మీరు టెన్షన్ పడకుండా చూడండి, ఓకేనా. మొత్తం ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ ఇలా చేసేసుకోవాలి. ముడతలు పడకుండా ఆ మూల కరెక్ట్గా తిప్పేసి టైట్గా వస్తూ ఉంటుంది. స్టిచ్చింగ్కి మనకేమవుతుందంటే థ్రెడ్ టైట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఇంక ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పలక పెట్టేసి కొంచెం దూరం మీకు తెలుసు కదా ఇందాకలా వేసినట్టుగానే సేమ్ ఇలా పెట్టేసి కొంచెం దూరం వేయాలి. మళ్ళీ దీన్ని ఇలా తిప్పాలి, ఓకేనా. ఇంక కొంచెం మూలల దగ్గర ఏంటంటే జారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పాదాన్ని లేపుకుంటూ చిన్నగా మనం చేసేసుకోవాలి, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింది భాగంలో చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి కింది భాగంలో పై వైపుకి ఇలా వేసుకోవాలి, ఓకేనా. డాట్స్తో మీకు సంబంధం లేదు, ముందు ఇది వేసుకోండి, ఓకేనా. ఇలా వేసేయండి. తర్వాతకి మళ్ళీ ఇంకొక పార్ట్ ఉంది కదా మనకి బ్యాక్ పార్ట్, దాన్ని కూడా కట్ చేసేసి ఇక కింది భాగంలో దీన్ని కూడా ఇలా పెట్టేసి వేసేయాలి. ఇక చూడండి ఇక మొత్తం మనకి ఇక చేతి పని లేకుండానే లోడింగ్ అయిపోతుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకు, ఓకేనా. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వేసేయండి ఇలా, ఓకేనా.
ఖర్చులతో కలిపేసి ఇక మీకు ఎక్కడ కూడా ఏమి తేడా రాకుండా చక్కగా మనకి మొత్తం థ్రెడ్ పైపింగ్ అయిపోతుంది అనమాట. ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగే వేసేయండి. ఇలా వేసేసి చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక మనం ఇదిగా అటు ఇటుగా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి. ఓకేనా, ఇంక ఇలా కింది వైపు లేకపోతే 6 పీసులు సరిపోతాయండి. పావు మీటర్లో క్లాత్లో మనం క్రాస్గా తీసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా, ఇలా విడివిడిగా తీసేసుకుందాం. ఇక తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక వెనక పార్ట్స్ తీసుకుందాం. వెనక పార్ట్స్ తీసుకుని ఉల్టా సీదా చూసుకోవడం, ఇక దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవడం. ఇక ఏమీ లేదు, నేను ఇప్పుడు ఎలా అయితే చేశానో అలాగే యాజ్ టీజ్గా దీన్ని ఇలా బోర్లించి చక్కగా చూడండి ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసి ఇంకా మళ్ళీ పాత కుట్టు మీద నుంచి కుట్టు అనేది కరెక్ట్గా ఇలా రానివ్వండి బోర్లించిన తర్వాత. ఓకేనా, ఆ థ్రెడ్ కొంచెం చూసుకుంటూ ఉండండి. ఈ మూలల దగ్గర కొంచెం మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు అర్థం కాకుండానే కుట్టు పైకి ఎక్కింది అనుకోండి, పైన థ్రెడ్ అనేది కనిపించదు మళ్ళీ మనకు. ఓకేనా, ఇంకా ఇలా మనం తిప్పేసుకోవాలి. ఏమీ లేదు, చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది మనకి. థ్రెడ్ పైపింగ్ లోడింగ్ ప్లస్ మనకి స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. 10 నిమిషాలలోనే మొత్తం వేయొచ్చు అనమాట. నేను ఇంకా చిన్నగా వేసి చూపిస్తున్నాను మీకు. త్వరగా వేస్తే నాకు ఇంతసేపు పట్టదండి మీకు. ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి భయం ఉంటుందన్నమాట, ఇది ఎలానో అనే టెన్షన్ ఉంటుంది. ఓకేనా, ఇక దీన్ని ఉల్టా సీదా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మనం చూసుకున్నాం కాబట్టి ఇక కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి యథావిధిగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఓకేనా, కొంచెం మూలలు తిప్పే కాడనే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ పై క్లాత్ లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇటువైపు, జాగ్రత్త. అదొక్కటి మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఈ మూల మీదకి ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా తిప్పేయండి. ఇలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ ఎమ్మటే మళ్ళీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అనమాట. అసలు ఎంత ఈజీ అంటే ఇక మనకి స్టిచ్చింగ్ చేస్తూనే అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ నెక్కులే వేసుకోవాలి, కింది పార్ట్ అవన్నీ ఏమి వేయొద్దు. ఎందుకంటే మనకి ఇక నెక్కులు వేసుకుంటే మిగిలిందంతా కిందికి ఒరిజినల్ తీసేసి మనం ఈ యొక్క పార్ట్ అనేది వేయచ్చు. నెక్ చూడండి రౌండ్గా వచ్చేసింది మంచిగా. ఇక నేను గుంజకుండా వేసాను కాబట్టి మనకి రౌండ్గా వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇలా చక్కగా ఇలా కుట్టు వేసేసుకుంటూ సెంటర్ చూసుకుంటూ ఇలా చూడండి చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇలా ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ అనుకుంటూ చూడండి ఇలా అనుకుంటూ ఇప్పుడు దీనికి వేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇంకో ఇలా అనుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా ఇప్పుడు దీనికి కుట్టు వేసుకోవాలి. అంతే, మన చుట్టూ లైనింగ్లు ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం దీన్ని వేసుకుంటే సరిపోతుంది. మనం లైనింగ్ కూడా షింక్ చేసి ఐరన్ చేసాం కాబట్టి ఇక ముడత వచ్చే అవకాశం కూడా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా వేసేయాలి. ఇప్పుడు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా దీన్ని కట్ చేసేసుకోవాలి. కొంచెమే ఉంచండి, ఖర్చుని ఎక్కువ ఉంచొద్దు. ఇలా కట్ చేసేసి ఇక్కడ ఒక కాటు అక్కడ ఒక్కటి కొంచెం పట్టేయకుండా కొద్ది కాట్లు పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నెక్ సేమ్ యాజ్ తీసుకు ఇది కూడా అంతే. కొంచెం మందాలు చూసుకుంటూ జాగ్రత్తగా దీన్ని ఇలా మనం కటింగ్ చేసుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ చేసామనుకోండి ఎంత బాగా వస్తుందో మనకు. ఓకేనా, ఇలా చేసేసి కొంచెం రౌండ్స్ దగ్గర కార్డ్స్ పెట్టకపోయినా ఏం కాదు, కాకపోతే మనకేంటంటే పట్టేసినట్టుగా ఉంటుంది కొత్త వాళ్ళకి. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీసుకుందాం. చూడండి చక్కగా వచ్చేసింది, చూడండి థ్రెడ్ పైపింగ్ ఎలా వచ్చిందో అసలు చాలా నీట్గా చాలా చక్కగా వచ్చేసింది మనకి. చూడండి ఇలా ఇప్పుడు ఎడ్జ్కి మనం కుట్టు వేసుకోవాలి.
ఇక అంతే, ఏమి లేదు. ఈ స్టిచ్చింగ్ కోసమే చాలా ఇప్పుడు బోటిక్ షాపులలోకి వెళ్ళి ఒక్కొక్క దానికి, ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడితే నేను 700 తీసుకుంటానండి. 700 ఈ బ్లౌజ్ వన్ సైడ్ వన్ దానికి 700, 800 కూడా తీసుకుంటాను బ్లౌజ్కి. దీనికి కప్స్ పెడితే ఇంకా ఎక్కువే ఉంటుంది రేటు. ఓకేనా, చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి. ఇంకా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ చక్కగా ఈ థ్రెడ్ని కొంచెం ఇలా గుంజుకోవాలి. ఇలా గుంజుకుంటే మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా ఇలా బయటకు వస్తుంది అనమాట. థ్రెడ్ అనేది నెక్ కూడా కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దీనికి ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. క్లాత్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎడ్జ్కి కుట్టు వేసేసుకుంటే చాలు. అసలు ఎంతసేపులో వేశానండి, మీ కళ్ళ ముందే వేశాను కదా. మొత్తం కూడా చక్కగా మనకి లోడింగ్ అయిపోయింది, థ్రెడ్ పైపింగ్ అయిపోయింది, చక్కగా వచ్చేసింది మనకి. వీడియో కూడా చూడండి. ఇలా 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 వేసేసి ఇక్కడ ఒక కుట్టు వేసేద్దాం జారిపోకుండా. ఇది కూడా ఒక కుట్టు వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఎగస్ట్రా దాన్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇక సేమ్ మొత్తం ఇక ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ థ్రెడ్కి పక్కనే మనం థ్రెడ్ రివర్స్ తీసుకొని కుట్టు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. ఒకవైపు చూపిస్తాను బ్యాక్ పార్ట్, ఎందుకంటే మనకి ఇక రెండు వైపులు చూపించాలంటే చాలా వీడియో లెంత్ అవుతుంది, గంటలు మళ్ళీ మీకు ఇబ్బందే కదా, అందువల్ల. ఓకేనా, ఇంక ఇలా దీన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో అసలు. చక్కగా మనం ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఈ థ్రెడ్ని కూడా లైట్గా ఇలా గుంజండి షేప్ కోసం. ఇలా షేప్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఈ థ్రెడ్ ఏంటంటే మనం కొద్దిగా టైట్గా రావాలి అంటే ఇక ఇలా గుంజితే కొంచెం షేప్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. చూడండి ఇలా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ ఇలా. ఓకేనా, ఇప్పుడు వీటికి మనం పై కుట్లు వేసేసుకోవాలి. వేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి చూపించి పై కుట్లన్నీ వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఈ నెక్కులు ఒక్కటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇలా మనం సమానంగా కట్ చేసేసుకొని కింది బాజు కూడా అంత ఖర్చు అవసరం లేదు. ఇది కూడా తీసేద్దాం కొంచెం. ఓకేనా, ఇలా ఇలా కొంచెం అక్కడక్కడ కొద్ది కాట్లు పెట్టేయండి మంచిగా తిరగడం కోసం. ఓకేనా, సేమ్ ఇంకొక పార్ట్ కూడా ఇలాగే చేసేసి ఇక దీన్ని ఇలా రివర్స్ తీసుకోవడం ఏమీ లేదు. చాలా అసలుకి మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. చూడండి చక్కగా మనకి పలకలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంక ఇలా ఇలా పెట్టేసి కొంచెం ఈ థ్రెడ్ని కొద్దిగా ఇలా లాగండి. ఓకేనా, కొద్దిగా ఉండి లేనట్టుగా లాగితే షేప్ ఏంటి అంటే మనకి ఒక్క సాయించికి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా మనం ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసేద్దాం. ఎడ్జ్కి వేసేసుకుందాం కుట్టుని. ఇప్పుడు ఈ పలకలాగా రావాలి కదా మనకి. ఇక్కడ ఈ పలకని మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని మంచిగా ఇలా చేసేసుకుంటే పలక వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఓకేనా, ఇంకా ఇలా ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా. ఇంకా నేను ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా వేస్తానండి పైపింగ్, చాలా బాగుంటుంది. ఇలా మనం పలకలాగా అనుకొని ఇంక ఇలా అనుకుంటే మంచిగా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట క్లాత్. చూడండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కొంచెం మీకు ఈ థ్రెడ్ని కొద్దిగా పట్టుకొని ఇలా గుంజామనుకోండి, రౌండ్ కూడా టైట్గా వస్తుంది అనమాట మనకు. ఓకేనా, దీన్ని ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే మనకేంటి అంటే థ్రెడ్ అనేది కొంచెం ఇలా గుంజడం వల్ల నెక్ కూడా లూజ్ అనేది రాదు, చాలా చక్కగా మనకి సెట్ అవుతుంది. ఓకేనా, ఇలా మనం చేసుకోవడం. ఇక సేమ్ యాజ్ టీజ్ ఇంకోటి కూడా ఇలాగే చేసేద్దాం. ఇలాగే చేసేసుకొని మంచిగా స్టిచ్చింగ్ చేసేసాం కదా. ఇప్పుడు చుట్టూ కూడా పైన కుట్టు వేసేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా నేను ఎలా డాట్స్ వేయాలో చూపిస్తాను.
ఇలా మనం మొత్తం వేసుకున్నాము. మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ ఏంటి, ఇక మనం వాళ్ళకి ఎంత వీలైతే అంత, ఓకేనా. ఇంక చూడండి 1 డాట్ ఇలా రఫ్ చేసుకుంటూ నేను ఒక 4.5 ఇంచుల పొడవు మీద వేసేసాను. కొంచెం లావుగా 1 ఇంచ్ మీద వేసాను, ఓకేనా. సేమ్ డాట్ ఇటువైపు కూడా వేసేయండి. ఇక ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక డాట్స్తోనే, ఇక చిన్నపిల్లలు అయితేనేమో కొంచెం తక్కువగా వేసుకోండి, పెద్ద పిల్లలు అయితేనేమో కొంచెం ఎక్కువగా వేసుకోండి. డాట్ ముందు డాట్ వరకు, ఓకేనా. ఇలా 4.5 ఇంచులు 5 ఇంచులు ఈ కప్పు పొడవుని బట్టి చూడండి వచ్చేసింది మనకి డాట్ అనేది, ఓకేనా. ఇప్పుడు మనం 4th డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఇదంటే ఇప్పుడు ఈ డాట్ కూడా వేయచ్చు. చూడండి మీకు ఇది కూడా వేసి చూపిస్తాను. ఇది ఒక అనుమానం ఉండొచ్చు మళ్ళీ మీకు, 1 డాట్ అంటే ఇది వేస్తారో వేయరో అనే టెన్షన్, ఓకేనా. ఇది కూడా వేయండి, పర్లేదు. ఇప్పుడు ఇటువైపు ఇది కూడా వేయండి. షేప్ అనేది కరెక్ట్గా మంచిగా ఉంటుంది అన్నమాట ఇది వేయడం వల్ల. వేసినా వేయకపోయినా ఏం కాదు, చిన్నపిల్లలకైతే అవసరం లేదు. కొంచెం అంటే ఒక 13 ఇయర్స్ ఏవో కొంచెం మనకి పిల్లలు పెద్దగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి మాత్రం వేయండి, బాగుంటుంది, ఓకేనా. ఈ మధ్యలో అది కూడా వేయండి. ఇలా వేయడం వల్ల 3 డాట్స్ వచ్చేస్తుంది. చక్కగా మనకి చూడండి ముందు భాగం ఎంత బాగా మనకు ఉంటుందంటే అంత బాగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి కూడా మనం ఏంటి, ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసుకోవాలి. ఇక ఉక్సుల పట్టికి కొంచెం నేను కాజాల పట్టి కొద్దిగా ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా తీసుకున్నాను. తీసుకొని కొంచెం పెద్ద క్లాత్, ఇది కొంచెం వెడల్పు క్లాత్ ఏమో ఉక్సుల పట్టికి, కొద్దిగా ఇంకా కొంచెం వెడల్పు క్లాత్ ఏమో అంటే 1 ఇంచ్దేమో ఉక్సుల పట్టికి, 2.5 ఇంచెస్దేమో కాజాల పట్టికి తీసుకున్నాను నేను, ఓకేనా. దీనికి కూడా కాజాల పట్టికి ఇదే వేద్దామని నేను ఇదే తీసుకుంటున్నాను. ఇంక ఇలా పెట్టేసి చక్కగా 1 సైడ్ ఉల్టా సీదా చూసుకొని ఇలా కుట్టేసుకుందాం ఫస్ట్, ఇలా, ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసామన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉక్సుల పట్టి కాజాల పట్టి కదా, కొంచెం లోనకని ఇలా దీనికి ఇలా మలచాలి. ఇలా మలిచేసి చూడండి లోడింగ్ చక్కగా ఇలా చేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ కింది బాజుకు కూడా ఇలాగే, ఇటువైపు మీరు ఉక్సులు పట్టి వేయచ్చు, కాజాల పట్టి వేయచ్చు, అది మీ ఇష్టం, వాళ్ళని బట్టి మీరు వేసుకోండి, ఓకేనా. ఇది రైట్ సైడ్కి వస్తుందా లెఫ్ట్కి వస్తుందా అని కాదు, మీకు పెట్టుకునే విధానం ఎలా అయితే ఉంటుందో అలా పెట్టుకోవచ్చు. దీనికి ఇదే పెట్టాలి దానికి అదే పెట్టాలి అనేది ఏమీ లేదు. ముందు భాగం కూడా కొంతమంది రైట్ లెఫ్ట్ తొడిగే వాళ్ళు ఉంటారు, వెనక భాగంలో కూడా రైట్ లెఫ్ట్ తొడిగే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అలా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇలా రఫ్ చేసేసి ఇక చక్కగా దీన్ని సమానంగా చూసుకొని పీసులు బయటికి వెళ్ళకుండా ఇలా ఎడ్జ్కి కుట్టు వేసేద్దాం. ఎక్స్ట్రా పట్టి కట్టడమే కాజాల పట్టి అంటే పెద్దగా మనకి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఓకేనా. ఇలా మనం తీసేసుకుందాం. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న ముక్క ఒకటి ఉంది కదా, దీన్ని కాజాలు నేను లైనింగే వేసుకుంటాను అనమాట. ఇది ఉక్సుల పట్టి కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి వేసేద్దాం. అంతా లోడింగే, ఇక లోడింగ్ వేసుకుంటే బాగుంటుంది, ఓకేనా. ఇలా కొంచెం వీడియో బాగా లెంత్ అవుతుందండి, మీకోసమే అని నేను కొంచెం చిన్నగా తీస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఇక స్పీడ్గా అర్థం కాదండి. చిన్నగా ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల కొంచెం వీడియో లెంత్ అయినా కూడా ఒక్కరోజు కాదు, మీరు 2 డేస్ అయినా చూడండి ఒక వీడియో. కానీ మీరు ఏంటి అంటే మిస్ కాకుండా చూడడం వల్ల మీకు పని మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇదేంటంటే 1 డాట్ బ్లౌజు ఓహో ఇలాగా అనేది మీకు అర్థమైపోతుంది, ఓకేనా. ఇంక ఇలా మనం ఉక్సులు పట్టి వేసుకోవాలి. చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి ఇది. ఇక కాలేజీ చేసే పిల్లలకైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఏదైనా ప్రోగ్రామ్స్కి మీరు చీరలలో ఇలా 100 రూపాయల ముక్క తీసుకుని ఈజీగా కుట్టొచ్చు అనమాట. ఇలా కుడితే ఎంత బాగుంటుందో, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డాట్ వేసేద్దాం నార్మల్గా, అంటే ఎంత ఒక 1/2 ఇంచ్ మందము 1/4 ఇంచ్ మందము ఇలా 2 సమానంగా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసుకొని చక్కగా వేసేసుకుందాం, ఓకేనా. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ దగ్గర మాత్రం కొంచెం రఫ్ చేయండి, ఇది ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ ఊడే అవకాశాలు ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఈజ్గా అలాగే వేసేద్దాం. ఇటువైపు ఎలా అయితే వేసామో అలాగే చక్కగా కొలుచుకొని ఒక్కసారి ఇలా వేసేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట, ఓకేనా. ఇలా కరెక్ట్గా వస్తాయి షేప్స్ అనేవి. ఇవి ఇక్కడ వేయాలని ఏం లేదు, ఖర్చు వదిలేసుకొని చెరిసగానికి, ఇప్పుడు ఈ ఖర్చు నేను వదిలేసాను చూడండి, ఈ ఖర్చు వదిలేసి చెరిసగానికి వేసుకోవాలి, ఓకేనా. ఇలా మనం వేసిన తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్కి మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి మొత్తం అయిపోయింది. మనకి నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా ఈ బ్లౌజే రేట్ ఎక్కువ,
తొందరగా అవుతుంది. మనం తొందరగా కుట్టుకుంటే నార్మల్ బ్లౌజ్ అన్నా కూడా మనకు అన్నీ ఉంటాయి, కానీ 1 డాట్ బ్లౌజ్కి తక్కువ అనమాట, ఏమి కూడా అంతగా మనకి అనిపించవు. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి చక్కగా స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇలా ఇలా ఓకేనా. ఇలా చేసి ఈ హెచ్చు తగ్గింపులు కటింగ్ చేసేసుకోవడం. వర్లాక్ చేస్తానండి నేను తర్వాతకి, మీరు కూడా వీలైతే లోడింగ్ చేసుకోండి, లేదంటే వర్లాక్ చేసుకోండి. ఓకేనా, ఇలా దీన్ని కొంచెం వెనక్కి ఇలా అని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక మనం హ్యాండ్స్ అనేది ఎక్కిచ్చేద్దాం. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఈ ఎగస్ట్రా మనకి ఏదైనా కొంచెం అనిపించినప్పుడు కొంచెం సమానంగా ఇలా చంక దగ్గర మనం ఇలా సమానంగా చేసేసుకోవాలి. ఓకేనా, దీనికి హ్యాండ్స్ కావాలి అనుకుంటే లైనింగ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చండి మీరు కూడా. ఓకేనా, ఒక పెద్ద హ్యాండ్ తీసుకున్నాను నేను, చూడండి. ఒకటి పెద్ద హ్యాండ్, ఒకటేమో చిన్నది. ఓకేనా, ఇలా తీసుకొని దీనిపైన పెట్టేసి సెంటర్కి రెండు కూడా సమానంగా ఇలా పెట్టేసేసాను. పెట్టేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక్కసారి దీన్ని ఇలా కొలుచుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం ఎక్కువగానే ఉంది మనకు. ఓకేనా, ఎక్కువగా ఉందని చెప్పేసి మనం దీన్ని వేస్ట్ చేయొద్దు. ఇలా మనం పెట్టేసుకుంటూ చూడండి, రెండింటిని సమానంగా పెట్టేసి సమానంగా చూడండి, ఇలా రివర్స్ మీద పెట్టానండి, మర్చిపోయి. ఇక ఇలా అంటే దీనికి ఉల్టా సీదా అనేది నెట్కి ఏమి ఉండదు కదా మనకి. ఓకేనా, ఇది చూసుకోవాలి. ఈ యొక్క పొరని లోనకు పెట్టుకోవాలి, పెద్ద పొరని పైకి పెట్టేసుకొని ఈ సీదా మీద ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాగుంటుంది చాలా. ఇంకా ఇలా పెట్టేసి రెండు సమానంగా పాదమందం ఖర్చు పెట్టేసి ఇలా మనం ఏది గుంజొద్దు, కొంచెం కొద్దిగా మనం ఇలా అనుకుంటూ కొద్దిగా ఇలా ఓన్లీ మనకేంటి అంటే ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా అని ఇక్కడ ఒక 3 స్టెప్స్ పెడదాం. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉంది కదా మనకి. ఇంకో ఇలా బాగుంటుంది, 3 స్టెప్స్ పెట్టండి. ఇలా పెట్టేసి ఇక ఇది ఇప్పుడు ఇటువైపు ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇంకొక స్టెప్ పెడితే సరిపోతుంది అనమాట మనకు. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి ఇక దీన్ని మనం గుంజకుండా యథావిధిగా మళ్ళీ దీన్ని స్ట్రైట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవటమే. ఓకేనా, ఎందుకంటే ఫిల్టులు పెట్టడం వల్ల దీనికి ఇంకా హ్యాండ్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట, చూడడానికి లుక్ ఉంటుంది, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇంక ఇలా దీన్ని పూర్తిగా స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం. ఇలా చేసేసి ఇక దీన్ని కూడా ఇటువైపు ఇంకొక కుట్టు వేసేసి ఇక సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే ఎక్కిచ్చేద్దాం. ఓకేనా, ఇలా కుట్టిన తర్వాత కూడా మనకి ఏంటి అంటే కొంచెం ఈ హ్యాండ్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు ఇలా కట్ చేసేసి దీన్ని వర్లాక్ చేసేసుకోవాలి మనం. ఓకేనా, ఇంక ఇలా చూడండి, హ్యాండ్ అనేది చక్కగా మనకి ఎంతో నీట్గా మనకి చక్కగా వచ్చేసింది అనమాట హ్యాండ్. ఓకేనా, ఇంక ఇంక ఇది మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు, అలా లేకుండా కూడా జిగ్జాగ్ లేకుండా కూడా వదిలేయచ్చు అనమాట. థ్రెడ్ మనకి వైర్ అంటే కలర్ వైర్ దొరుకుతుంది, పింక్ కలర్. ఆ వైర్ వేసి మనం జిగ్జాగ్ చేసామనుకోండి చాలా బాగుంటుంది హ్యాండ్ అనేది. ఓకేనా, ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఆ హ్యాండ్ కూడా అలాగే ఎక్కిద్దాం. ఇలా మనం 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసాం. చూడండి ఎంత బాగా వచ్చేసింది మనకి బ్లౌజ్ అనేది. చూసాం కదా. వీళ్ళు ఎప్పుడు ఈ యొక్క హ్యాండ్ని మనం యథావిధిగా ఇలాగే పెట్టేసి ఇక అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఖర్చు అనేది కంప్లీట్గా కుట్టేయండి. మనం ఎందుకంటే కరెక్ట్గా పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ మందం, అలాగే పెట్టేసి కరెక్ట్గా వేసేయండి కుట్టు. మీకు అనుమానం ఏమీ లేదు, మనకి ఎక్కువ తక్కువలు రావు ఇక. ఓకేనా, ఇలా మనం పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. వాళ్ళ నడుముని పట్టి మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ అనేది. ఇలా చూసుకుంటూ ఈ యొక్క ఖర్చుని పైకి అనుకుంటూ చూడండి. ఈ హ్యాండ్కి కూడా అంతే ఖర్చు పట్టేసి వేసేయండి. ఇలా వేసేసి ఇంకొక కుట్టు దాని పక్కన ఇలా వేసేయండి. ఇలా 3 కుట్లు వేసేయండి. ఓకేనా, పాదం మందం మీద ఇలా 3 కుట్లు వేసేసుకుందాం.
కొంచెం లూజ్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు మనం, ఓకేనా. ఒక 2 ఇంచెస్ మాత్రం ఖర్చు మనకు వదిలిపెట్టాం కదా, డాట్స్కి 4 ఇంచెలు, దీనికి 2 ఇంచెలు, 1.5 ఇంచెస్ అయినా పెట్టేసుకోండి, మీ ఇష్టం ఇక, ఓకేనా. ఇలా పెట్టేసి చక్కగా దీన్ని మళ్ళీ తర్వాతకి మనం కొలుచుకొని ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. హ్యాండ్స్ ఎలాగో మనకు లూజే ఉంటాయి, ఇక దీన్ని కూడా మనం లూజ్ చూడాల్సిన అవసరం లేకుండా చక్కగా పెట్టేయచ్చు, ఓకేనా. నేనేంటంటే అన్నీ కొలవనండి, అందాజ ప్రకారమే వేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇక నాకు అలవాటు కాబట్టి. మీరు మాత్రం కొలుచుకోండి నడుము, ఆది బ్లౌజ్ కానీ నడుము, పిల్లలు ఉంటారు కదా వాళ్ళది చూసేసి మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక సేమ్ ఇటువైపు కూడా ఇప్పుడు అటువైపు ఎలా అయితే వేసామో ఇటువైపు కూడా అలాగే వేసేద్దాం, ఇలా ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇలా మనం దీనికి కూడా కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటువైపు వేసాం కదా, ఇటువైపు కూడా అలాగే వేసేద్దాం, ఓకేనా. చూడండి అసలు ఏమన్నా రిస్క్, ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఆగకుండా చెప్పాను నేను. నాకు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి నేను స్టిచ్చింగ్ చేస్తే, ఎందుకంటే మీకు చెప్పుకుంటూ నేను చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది నాకు. ఇంకా మధ్యలో నేను మళ్ళీ వీడియో ఆఫ్ చేయడం, మీకు కస్టమర్లు వస్తున్నారు, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకుంటూ నేను చేసేసాను అనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్స్ మనకి ఇంత పొడుగు కావాలంటే ఇంత పొడుగు పెట్టుకుందాం, వద్దు అనుకుంటే ఇగో ఇలా అనుకొని చక్కగా ఇగో కింద నుంచి ఒకసారి ఇగో ఇలా చూడండి ఇలా చేసేసుకోండి, ఓకేనా. ఇలా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది అనమాట హ్యాండ్. సేమ్ ఇది కూడా అలాగే యాజ్ టీజ్గా ఇప్పుడు ఇది కూడా మనం ఇలాగే పెట్టేసి ఇంకో చూడండి ఇగో ఇలా మొత్తం సమానంగా అనుకుంటూ చూడండి ఇలా ఈ హ్యాండ్ని కూడా కింద నుంచి పైకి చూడండి ఇలా పెట్టేసి మనం అటు ఎంత అయితే చేసామో అంత, లేదంటే 2 ఒకదాని మీద ఒకటి వేసేసి చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇలా 5 ఇంచెలు పొడవు ఉంది హ్యాండ్, నేను 5 ఇంచెలు వచ్చేటట్టుగా పెట్టుకున్నానండి ఇలా, ఓకేనా. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ ఎంత నీట్గా ఎంత చక్కగా 1 డాట్ బ్లౌజ్ కుట్టాము. వీలైతే రేపు ప్రిన్స్ కట్ నారాయణ పట్టు బ్లౌజ్ ఉంది, ఆ కటింగ్ ప్రిన్స్ కట్ చేసి అది కూడా పెడతాను. కావాలి అన్న వాళ్ళు మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అన్నయ్య ప్రిన్స్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టండి అన్న. నేను ఒకటే వీడియోలో నాకు వీలు కావట్లేదండి, చాలామంది అడుగుతున్నారు ఒకటే వీడియోలో పెట్టండి అని, ఎందుకంటే చాలా టైం పడుతుంది, ఇక కస్టమర్లు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పి మధ్యలో నేను ఏం చెప్తున్నానో కూడా నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు, ఎందుకంటే షాప్ కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీకు కూడా నేను క్లాసులు వేరుగా ఇలా నేను కటింగ్ ఇవి పెడుతూ ఉంటే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇక ఇదే షేప్ కాదండి, ప్రతి షేప్ కూడా వెనక మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది మనకి, చాలా నీట్గా చాలా చక్కగా బ్లౌజ్ లోన వైపు కూడా వర్లాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం బోటిక్ లెవెల్లో, అంటే బోటిక్లో ఇంతకంటే ఎక్కువ కుట్టరు. ఈ బ్లౌజ్ నేను 700 తీసుకుంటాను, ఓకేనా. ఇక ఇలా పెట్టేసి ఇక పైన బటన్ కానీ లేదంటే ఏదైనా చాక్లెట్ కానీ లేదంటే ఇలా మనం ఏదన్నా ఒక చాక్లెట్ పెట్టేసి దాని మీద నుంచి బొందులు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి, ఓకేనా.